షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. వికారాబాద్ జిల్లా తాండూరులో పెళ్ళై 8 నెలలు అవుతున్నటువంటి అనూషను భర్త పరమేశు ఒక కర్ర తీసుకొని దారుణంగా తల మీద కొట్టి చంపేశాడు. అనూష అన్న ప్రస్తుతం నాతో పాటు ఉన్నాడు. అతనితో మాట్లాడదాం మనం. అసలు 8 నెలల నుంచి టార్చర్ అంట కదా, ఒకటే టార్చర్ అంట కదా, అసలు ఏమన్నా చెప్తూ ఉండేదా అనూష నీతో? సార్ అది చెప్తుండే అంటే ఆల్రెడీ మాకు ఇంతవరకు 15 నెలలకు కానీ నెలకు కానీ ఆమె ఫోన్ చేసి కానీ లేకపోతే ఆయన ఫోన్ చేసి కానీ మీ చెల్లి సంసారం ఏది తీసుకెళ్ళండి లేదా అది ఇది అని చెప్పడము మాకు చాలా చెప్పారు. వాళ్ళ ఊరు పెద్దవాళ్ళ దగ్గర కూడా మేము సరే బావా అలా కాదు, తప్పైంది, చిన్నపిల్ల ఉంది అని ఆయనకు చెప్పినాము. చెప్పి వాళ్ళ ఏమనేవాడు ఆయనకి చెప్తే? ఆయన లేదు విన్నది, మీరు రాండి మాట్లాడండి అట్లా ఇలా ఏదో చెప్పి మేము వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ పెద్దోళ్ళ దగ్గర కూర్చొని సార్ వాళ్ళ పటేళ్ళ దగ్గర కానీ చిన్నపిల్ల ఉంది పటేల్ మరి మీరు చెప్తారు కదా అంటే వాళ్ళ కూడా ఆయన ఒకసారి 2 సార్లు చెప్పి మా దగ్గర కూడా ఇట్లా అట్లా ఇట్లా మాట్లాడి ఇది చేసిండు. మేము ఒక్కసారి కదా సార్ ఇది 4 సార్లు అయింది ఇప్పటివరకు. డైలీ ఆమె ఇష్టం వచ్చినట్లు కొట్టాలి. ఇంటికి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ మామ కానీ ఈయన కానీ ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోవాలి. 2 రోజుల 3 రోజుల మేమే డాక్టర్లో చూపించుకొని మళ్ళీ మంచిగా చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి తోలాలి. వాడు మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ కొట్టాలి. ఇక 8 నెలలు ఇదే జరిగింది సార్. ఇప్పుడు జరుగుతున్నప్పుడు వాళ్ళ పెద్దలతో మాట్లాడి వాళ్ళ అమ్మతో కానీ వాళ్ళ నాన్నతో కానీ వాళ్ళ నాన్న కూడా వచ్చేవాడు. వాళ్ళ నాన్న కూడా ఇంకా 2 నాలుకలు ఉన్నాయి. వాళ్ళ నాన్న 2 రకాల మా దగ్గర వచ్చి ఒక మాట్లాడతాడు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ కూడా ఇంకా ఎంత భయంకరంగా కూడా అంటే నువ్వు ఆమెను దాన్ని చంపరా, దాన్ని చంపినావు అనుకో నీకు ఇంకో 20 లక్షల కట్నం వస్తుంది, 10,000 బంగారం వస్తుంది. ఇది పనికి మనకి ఏం తెచ్చిందిరా, మనకి ఏం ఇచ్చిందిరా, ఇది మన తిననీకి వచ్చింది, తిని పడనీకి వచ్చింది ఇంట్లో, అది ఇది అని చెప్పడం. ఒకరోజు చేనుకి వెళ్ళారు, చేనులో పని చేస్తుంటే కూడా ఆమె ఎంటకెళ్ళి కొట్టడము, ఈ పని ఎట్లా చేస్తావు నువ్వు, ఇంకొని పెట్టుకుంటే నాకు కూలి పోతుంది, ఈ విధంగా ఆమె చాలా ఎంత అంటే చెప్పారని టార్చర్ చేసి మా చెల్లెని ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చేస్తూ. ఈ మొన్న రీసెంట్గా సండే అన్నం గురించి ఇంత వండుతావా అంత వండుతావా అని చెప్పి ఆమె పైన ఏదేదో ఇది చేసి వాళ్ళ ఇంట్లో తినని తప్పకు మా చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు దగ్గరుండి వాళ్ళ అత్త దగ్గరుండి కొట్టించడము, ఆ చెప్పారని తగలని జాగాలు ఆమెకు దెబ్బలైనాయి సార్. ఆ దెబ్బలు సరే దాన్ని కూడా మేము అంగీకరించి మేము మా ఇంటి దగ్గర పెట్టుకొని సరే అమ్మసోన పుణ్యము ఉంది అప్పటివరకు చూపించుకుంటాము, మళ్ళీ నీ పెళ్ళాన్ని నీ ఇంటికి తోలుతాము. మా పెద్దోళ్ళు మా అన్నోళ్ళు కూడా చెప్పారు మన చెల్లెళ్ళు మన ఇంట్లో పెట్టుకుంటే సంసారం మంచిగా ఉండదు, ఎంత కొట్టినా కూడా అయిపోలే కూడా రేపు మంచిగా అవుతారు, చుట్టుపక్కల చూస్తున్నాము కదా అని ఇట్లా చెప్తే మేము కూడా మా పెద్దోళ్ళ మాట విని సరే అని తొలిచ్చినాం సార్. 3 రోజులాగు ఇంట్లో కూర్చోబెట్టి నేను ఇక్కడనే ఉన్నాను, హెల్త్ బాగాలేకుండే, మా అన్న అక్కడనే ఉంటాడు, మా అన్నను పంపించినాము. మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత వీళ్ళకి దెబ్బలు తగ్గగా లేవంటే సరే నాకు కూడా హెల్త్ బాగాలేదు, చెల్లెల్ని ఇక్కడ తీసుకురావండి అని నేను మా అల్లునికి నా కారు ఇచ్చి తీసుకురాను అని చెప్పినా సార్. అంటే మీరు ఒకసారి ఇంటికి తెచ్చుకున్నారు కదా, తెచ్చుకున్నప్పుడు అనూష ఏమన్నా చెప్తూ ఉండేదా, నేను అసలు అక్కడికి పోను, నేను వాళ్ళతో ఉండను అని చెప్పిందా? ఆమె 4-5 సార్లు చెప్పింది సార్ మాకు. నేను వెళ్ళాను, నాకు వాడు చంపేస్తాడు, నేను వెళ్ళను నాకు చంపేస్తాడు అంటే అంత ఆరం ఎందుకు ఉంటుంది, మాట్లాడదామని చెప్తున్నా కదా సార్. అదే విధంగా మేము 2-3 సార్లు మాట్లాడి తోలిచ్చినాము. నువ్వు కూడా కొద్దిగా ఇది చేసుకో. మాట్లాడి తోలిచ్చడం కాదు, అట్లా అంత టార్చర్ పెడుతుంటే మీరు అప్పుడే పోలీస్ కేసు పెట్టలేదా? ఈమె వద్దదు సార్. మా చెల్లెలు ఆల్రెడీ కేసు ఏం పోతుంది, నేను అసలు వెళ్ళాను కేసు ఏం పోతుంది అంటే కూడా మా పెద్దోళ్ళు కూడా కేసులు ఏం పోతే కేసులు వేసుకుంటే వాడు ఆల్రెడీ మూరుకుడు ఉన్నాడు. మళ్ళీ మనం కేసులు పెట్టినా ఆమె ఇంటికి తోలాలి. ఇంటికి తోలిచ్చిన తర్వాత వాడు చాలా మూర్ఖంగా వాడిని చెప్పారని దందాలు ఉంటాయి, వాడు గంజాయిలో ఉంటాడు, వాడు మళ్ళా తైనమాపులో ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటే మొన్న అదే చేసిండు. మేము గంజాయి మందు అన్ని అలవాటు ఉన్నాయి వానికి. మొత్తం లంగ సంసారం మొత్తం వాని దగ్గర ఉన్నది సార్. అది చెప్పడానికి అదేం లేదు, మొత్తం లంగ సంసారం మొత్తం మన దగ్గర ఉన్నది. మేము ఏదో ఈ పొద్దు లేకుంటే కొద్దిగా రేపు మారుతాడు అనుకున్నాం, కానీ పొద్దుగాలు చేస్తే అతటాచారు, పొద్దుమీకి తాగొచ్చి వచ్చి వీంటాడ్చారు. అవి ఎట్లా భరించాలి, ఎట్లుండాలి,
మా వాళ్ళు కూడా ఇంకా మాకు కొద్దిగా వినలేరు. మేము ఇక ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటే నలుగురు మళ్ళీ మా దిక్కే కదా చూసేది. మేము దానికోసము సరే సరే అని మేము ఇంతగానం వాళ్ళకి లొంగి ఇది అయినందుకు వానికి ఉన్న వాని పటేల్ ధైర్యం కానీ వాని పటేల్ రాజకీయం దౌర్జన్యం కానీ వానికి చాలా గట్టిగా ఉన్నదని వాడు ఇంత దుర్మార్గంగా చేసి మా చెల్లెల్ని ఆఖరికి వాడు మట్టిలో కలిపి. కాదు మీరు నేను పోను నన్ను చంపేస్తాడని చెప్తే అసలు ఎందుకు పంపించారు మీరు? ఇదే సార్ మేము చెప్తున్నాం. మా ఇక వాడు లేదు నా ఎట్లా అంటే ఇప్పుడు మొన్న నేను నా కొడుకు బర్త్డే చేసిన సార్, నేను వద్దు పోను పంపించానంటే 10 మంది అడుగు ముందర చాకు తీసుకొని నా పిల్లం నాకు కావాలని గొంతు పైన కత్తి పెట్టుకొని వాళ్ళ మెడికల్ తిప్పడం కానీ 2-3 కూడా ఆ రోజు కూడా గాయాలైనాయి. వీడిని టార్చర్ ఎందుకు, వీడు వదిలాడు కదా అంటే ఇక కొంతమంది లేదు వానికి ప్రేమ ఉన్నది కానీ కొంచెం కోపం ఎక్కువ ఉన్నది అని చెప్పి ఇట్లా చెప్తే మేము తొలిచినాం సార్. ఇక అడవిలో జీవితం ఇంట్లో పెట్టుకుని ఖరాబ్ చేస్తాం కదా సార్, దాని గురించి మంచిగా తరనే ఉద్దేశంతో తొలిచినాం. ఇప్పుడు కూడా 3 రోజులు అంటే ఇక్కడ వస్తుంటే వాడు తాండ్రులో బాలాజీ హాస్పిటల్ ముందు కార్గో అడ్డం బండి పెట్టి తీసుకెళ్ళి ఆడికెళ్ళి ఆదిత్య హాస్పిటల్ ముందు ఆడ మీద చూసి ఫొటోస్ ఉంటుంది, ఆడ చూడండి ఆడ దౌర్జన్యం చేసి ఆడికెళ్ళి నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు, గవర్నమెంట్కి వెళ్ళి ఈసీజీ తీసుకురా అని వానికి అక్కడ పంపిస్తే సరే అక్కడ తీసుకొని ఇంటికి వస్తా చూపించుకుని వస్తా అంటే మేము ఇంటి వరకు వెళ్ళినాము. మా ముందు నుంచి కూడా అక్కడ పోయినో కూడా తెలియదు. వాడు మేము ఇంటి దగ్గర ఉన్నాము, మమ్మల్ని చూసి మా చెల్లెలు నేను వెళ్ళలేదు నేను మా ఇంటికి పోతాను బండి మీద దుంకుతుంటే గట్టిగా పట్టుకొని వాడు ఇంటికి వెళ్ళి తీసుకొని ఒక 5-10 నిమిషాల మొత్తం ఘోరంగా కొట్టి చంపిన వీడియో మీరు చూసిర్రు. ఆ ఇంటి సందు నుంచి కూడా ఇట్లా రానియకుండా ఉంటుంది, రానియకుండా ఇంకా అంగి పట్టుకొని గల్ల పట్టుకొని ఆమె తలుపులోకి ఎదుగు కొట్టి కట్టెతో బాధి చంపింది. మాకు మళ్ళీ ఆ గల్లీలో వాళ్ళు ఆటోలు వేసుకుని వెళ్తుంటే మాకు 2-3 అడవిలో రుక్తొచ్చి అమ్మ మీ పిల్లల్ని వాడు ఆటోలు వేసుకుని వెళ్తుండని చెప్తే ఆటో డ్రైవర్ ఫోన్ చేస్తే బాలాజీ హాస్పిటల్లో వదిలేసిన అంటే మేము ఆడ వరకు పోయేట వరకు కూడా మేము అనే సేవని పడేసి పరారే వెళ్ళిపోయిన విషయం ఇంత ఘోరంగా చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు ఘోరం జరిగిపోయింది, అనూష మన మధ్యలో లేదు, ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఇక చూడు సార్, ఈ పొద్దు నా చెల్లికి అయింది, రేపు పొద్దున ఇంకో ఎవరికో చెల్లికో అక్కకో ఎవరికో ఇలాంటి రాకూడదు అంటే వానికి కఠినంగా వానికి శిక్ష పడాలంటే వానికి ఉరి శిక్షలు అని నేను కోరుకుంటున్నా, మా ఇంట్లో కోరుకుంటారు, బయట పబ్లిక్ కూడా ఇదే కోరుకుంటున్నది. మీరు ఎవరికైనా అడగండి, మీకు కూడా మీరు కొట్టిన ఆ వీడియో చూసారు కదా, ఆ వీడియోలో ఏముంది మరి ఎట్లుంది ఇక మాకు తెలియదు. వానికి ఉరి శిక్ష పడాలని మేము ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. ఆ ఉరి శిక్ష పడితే ఇంకో అక్క చెల్లెలన్నా బాగుపడాలా మా నుంచి అని మేము కోరుకుంటున్నాం సార్. వాడు బయటకు వచ్చి మళ్ళీ నేను తిరుగుతా అంటే అది ప్రతి ఒక్కరికి ఇదే అలవాటు అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే వీడియోలు మళ్ళీ మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చూడాల్సి వస్తుంది, ఇదే వీడియోలు తీసి వస్తుంది. ఇట్లా తీస్తే కాదు సార్, వానికి మీ పరంగా కానీ పోలీసుల నుంచి కానీ వానికి కఠినంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. వానికి ఏదైనా ఒకటి కన్ఫర్మ్ కావాలి సార్ వానికి.